ఒక గ్రామంలో పరమానందయ్య అనే జ్ఞాని గురువు ఉండేవారు. ఆయనకు 12 అమాయక శిష్యులుండేవారు. ఒకరోజు గురువుగారు శిష్యులతో కలిసి ఎడ్లబండిపై పక్క ఊరికి ప్రయాణం మొదలుపెట్టారు. ఒరే, బండి మీద నుంచి ఏదైనా కింద పడితే వెంటనే తీసి బండిలో వేయండి. కొంత దూరం వెళ్ళాక గురువుగారి చెప్పు కింద పడింది. కాని శిష్యులు చూస్తూ ఊరుకున్నారు. మరలా కండువా కూడా కింద పడింది. అయినా వారు ఏమీ చేయలేదు. అయ్యో, నా వస్తువులెక్కడా? మీరు చూసి కూడా తీసుకోలేదా? ఇకపై ఏది పడినా వెంటనే తీసి బండిలో వేయండి. అర్థమైందా? అప్పుడే ఎద్దుపేడ వేసింది. శిష్యులు గురువు మాట గుర్తు చేసుకున్నారు. అయ్యో, ఇది ఏమిట్రా? శిష్యుల అమాయకత్వం చూసి గురువుగారు తల పట్టుకున్నారు. విచక్షణ లేకుండా పాటిస్తే నష్టమే ఎక్కువ. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.